బుధవారం రోజున న్యూయార్క్లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మరోసారి టీమిండియా ఆడబోతోంది. ఈ వేదికగా భారత్ జట్టుకి ఇది 4వ మ్యాచ్. ఇక యుఎస్ఏ జట్టుతో జరగబోయే ఈ మ్యాచ్ వివరాలు ఒకసారి చూద్దాం. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్ 8కి పోటీ ఉంటుంది అని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా యుఎస్ఏ జట్టు మొదటిసారి ప్రపంచ కప్ ఆడుతున్నప్పటికీ పసికూనలా కాకుండా సూపర్ పర్ఫార్మెన్స్తో దూసుకుపోతోంది. పాకిస్తాన్ లాంటి జట్టుని మట్టి కరిపించి ఆ జట్టుకి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో టీమిండియా, యుఎస్ఏ జట్లు చెరో 4 పాయింట్స్తో టేబుల్ టాప్ 2 స్థానాల్లో నిలిచాయి. ఇక పాకిస్తాన్ జట్టు 0 పాయింట్స్తో టేబుల్ 4 స్థానంలో ఉంది. బుధవారం జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు సూపర్ 8 స్థానాన్ని కైవసం చేసుకుంటారు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, పేరుకి యుఎస్ఏ జట్టు అయినప్పటికీ ఆ జట్టు నిండా ఎక్కువ శాతం ఇండియాకు చెందిన ఆటగాళ్లే ఉన్నారు. అంటే ఇండియాకి, మినీ ఇండియాకి మధ్య జరిగే ఈ యుద్ధం మంచి ఆసక్తికరంగా ఉండబోతోంది. పిచ్ విషయానికొస్తే ఈ పిచ్ పై ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఇండియా, యుఎస్ఏ జట్లు గెలిచాయి. కాబట్టి ఇరు జట్లకు ఈ పిచ్ పై మంచి అవగాహనే ఉంది. ఈ పిచ్ మొదట్లో బ్యాటింగ్ కి అనుకూలమని అందరూ భావించారు. అయితే బౌలర్లకు అనూహ్యంగా పిచ్ నుండి సపోర్ట్ లభించింది. టాస్ ఇక్కడ కీలకం కాకపోవచ్చు, ఎందుకంటే 2 ఇన్నింగ్స్లోనూ ట్రాక్ బౌలింగ్ కు బాగా అనుకూలిస్తుంది. ఆ విషయాన్ని మనం రీసెంట్ గా జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో చూసాం. కాబట్టి లో స్కోరింగ్ నమోదయ్యే నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బ్యాటర్లు జాగ్రత్తగా బంతిని అంచనా వేసి బ్యాటింగ్ చేయాలి. లేదంటే సులభంగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ జట్టు బౌలింగ్తో ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువ. ఇక ప్లేయింగ్ 11 విషయానికొస్తే టీమిండియాలో కొన్ని మార్పులు జరగనున్నట్లు సమాచారం. యుఎస్ఏని చిన్న జట్టుగా భావించి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. అదే తప్పు ఇండియా చేయకూడదు. ముఖ్యంగా భారత్ జట్టు వారి బ్యాటింగ్ లైనప్ ని బలపరుచుకోవాలి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ మెరుగైన ఆరంభాన్నివ్వాలి. మిడిల్ ఆర్డర్లో పిచ్ పరిస్థితిని బట్టి సూర్య, హార్దిక్, దూబే బ్యాటింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. త్వరగా వారు వారి ఫామ్ ని అందిపుచ్చుకోవాలి. హార్దిక్ బౌలింగ్ లో మెరిపించినా ఆ మెరుపులు బ్యాటింగ్ లో కనపడడం లేదు. ఇక బౌలింగ్ లో సిరాజ్, హర్షదీప్ పైన ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి. దీనివల్ల మొత్తం భారం బుమ్రానే మోస్తున్నాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యుఎస్ఏతో మ్యాచ్ కోసం భారత్ జట్టు కొన్ని మార్పులు చేయాలని విశ్లేషకులు సూచనలు ఇస్తున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటే టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఆల్రౌండర్ కోటాలో దూబే హిట్టింగ్ చేయగలడు అనే ఉద్దేశంతో అతడికి జట్టులో అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే దూబే ఇచ్చిన అవకాశాలను నేలపాలు చేశాడు. బౌలర్గా కూడా అతడి సేవలను రోహిత్ ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి అతన్ని పక్కన పెట్టి జైస్వాల్ లేదా సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలని ప్రతిపాదన ఎక్కువగా వినపడుతోంది. ఒకవేళ ఓపెనర్గా రోహిత్, జైస్వాల్ వస్తే 3వ స్థానంలో కోహ్లీ రావాలి. 4వ స్థానంలో పంత్ బ్యాటింగ్కు రావాలి. అలా కాకుండా దూబేని పక్కన పెట్టి అతడి స్థానంలో సంజుకి అవకాశం ఇస్తే కోహ్లీ, రోహిత్ ఓపెనర్లుగా, 1 డౌన్ బ్యాట్స్మెన్ గా పంత్, 4వ స్థానంలో సంజు వస్తారు. ఏ ప్రకారంగా చూసుకున్నా దూబేని పక్కన పెట్టి సంజు లేదా జైస్వాలలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఎక్కువగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక సూర్య 5వ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా కొనసాగుతాడు. అక్షర్ పటేల్ 7వ స్థానంలో, జడేజా 8వ స్థానంలో బరిలోకి దిగుతారు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, హర్షదీప్ కొనసాగుతారు. మరి దూబే స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తే ఎక్కువ లాభం చేకూరుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.